నమస్కారం అండి, దిస్ ఇస్ #you. లిక్కర్ పోరు ఇది ఒక కొత్త నినాదం ఏదైతే వైసీపీ తీసుకుందో అర్జెంటుగా కడిగేయాలి. స్పూరియస్ లిక్కర్ ఏపీలో చాలా వరకు చలామణి అవుతుంది. బెల్ట్ షాపులు దీన్ని సరఫరా చేస్తున్నారు. ఎన్ని కోట్ల మంది తాగి చనిపోయారు, కోట్లు, ఏకంగా కోట్లు. మీరు మొత్తం లాస్ట్ 5 ఏళ్లలో కల్తీ లిక్కర్ జస్ట్ షేర్ స్పిరిట్లో రంగులేసి అమ్మి గిరగిర తిప్పితేనే 33,000 మంది చనిపోయారని వస్తే ఇక్కడ క్లియర్గా నిన్న మనం చూసుకుంటే కనుక జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లో ఎవరైతే గన్నవరం ఎయిర్పోర్ట్లో దొరికిపోయాడో జనార్దన్ రావు అతను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే కనుక ఏప్రిల్ 2025 నుంచి ఈ స్పూరియస్ లిక్కర్ అనేది మళ్ళీ డెవలప్ చేయడం మొదలుపెట్టి, అది కూడా ఎవరు చెప్పడం వల్ల? జోగి రమేష్ చెప్పడం వల్ల. హూ ఇస్ జోగి రమేష్? బాగా తిడతాడని చెప్పి, ఎక్స్పర్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవితో సత్కరించాడు చూడు, ఆ జోగి రమేష్. రోజక్క గుర్తుందడా? మర్చిపోయావా? మాట మెదిలితే చాలు అతను రచ్చబండ పెట్టమంటే వీళ్ళందరూ రచ్చబండ వదిలేసి కోటి సంతకాల సేకరణ పక్కన పడేసి వచ్చిన తర్వాత మీ బిగ్ బాస్కి ఏం సమాధానం చెప్తారో ఎవరికి అర్థం కావట్లా. ఆయన చెప్పింది ఏంటి? ఎక్స్సీఎం ఆయన ఏమన్నారు? కూర్చుని 10వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా రచ్చబండలు పెట్టాలి. మనం చేస్తుంది ఏంటి? పోరుబాట. దేనికోసం? మనం తీసుకొచ్చిన జోగి రమేష్ చేసిన పెంట ప్లాన్ వల్ల బయటకు వచ్చిన తర్వాత తూ చదివేం లేదు, మాకు సిబిఐ కావాలని చెప్పి. అర్థం ఉందా అసలు ఏమన్నా చేసేదానికి? లెఫ్ట్ రైట్ ఉందా మాట్లాడే మాటలకు? అసలు కొంచెం అన్నా సెన్స్ ప్రివేల్ అయిందా? పొద్దున పూట చేసింది ఇవిడి పోరు, సాయంకాలం కల్లా ఏమైపోయింది మనకి? జనార్దన్ రావు దొరికేశాడు. మన దరిద్రం ఏంటంటే పొద్దున పోరు పెట్టేటప్పటికల్లా సాయంకాలం ఆ పోరుకు అర్థం లేకుండా పోద్ది. ఏం చెప్తాం? దీనికి ఎవరేం చెప్పగలుగుతారు? ఇంకా ఇది కాకుండా కల్తీ లిక్కర్లో ఎలా సరఫరా చేయొచ్చు, ఏమేమి కలపచ్చు, తాగితే ఏమవుతుంది? నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. ఆ డౌట్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోలోకి వెళ్ళిపోయి అనాలిసిస్ చేస్తాను. అసలు లాస్ట్ 5 ఏళ్ళు ఈ 151 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచి బట్టగట్టగలిగారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో వచ్చిన జే బ్రాండ్లు తాగారా? మీరు ఎప్పుడైనా నాకు చూసారా కనీసం? లేకపోతే మీరందరూ ఇంత బాగా ఎలా బతుకుంటారండి బాబు? మీరు తాగరా కదా? తాగి పబ్లిసిటీ ఇవ్వాల్సింది, దానికి భయం ఏంటి? ప్రభుత్వం మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి బహిరంగంగా షేర్ స్పిరిట్ పోసి ఇండియన్ ఫారిన్ మేడ్ లిక్కర్స్ అన్నిటినీ రీలేబులింగ్ చేసేసి దాన్ని తీసుకొచ్చి డూప్లికేట్ స్టిక్కర్లు అంటించి ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్స్ అన్నిటినీ పెంటగా డీల్ చేసినప్పుడు మద్య షాపులకు మీరే గవర్నమెంటే తీసుకో తాగు, డబ్బులు తీసుకో, మాకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అక్కర్లేదు అన్నప్పుడు 15 సంవత్సరాలకి 25,000 కోట్లకు తాకట్టు పెట్టినప్పుడు తాగి చూడాల్సింది ఒకసారి. ఎవ్వరు ఆపేవాళ్ళు కాదు దాన్ని. దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. సో వీళ్ళు పొద్దున చేయటం, సాయంకాలం జనార్దన్ రావు దొరికిపోవటం వీళ్ళకి ఒక రకంగా పంటి కింద రాయి కాదు, మొత్తం పళ్ళు ఊడిపోయినాయి వీళ్ళకి. సో ఈ సిచ్యువేషన్లో ఈవిడ పొద్దున్న చేసిన పోరును ఒకసారి తొందరగా డైసెక్ట్ చేద్దాం. తొందరగా కంటెంట్ అయిపోతుంది మనకి ఈరోజు ఈవిడ పైన. అభివృద్ధిని, సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఈరోజు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాడో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈరోజు ఏ విధంగా కల్తీ లిక్కర్ స్కామ్ జరిగింది అనేది ఆధారాలతో కూడా ఈరోజు దొరికింది. తంబలపల్లి నుంచి చంద్రబాబు నాయుడు ఉన్న ఇంటి వరకు ఈరోజు కల్తీ మద్యాన్ని ఫ్యాక్టరీలను నిర్మించి షాపులకి, బెల్ట్ షాపులకి విచ్చలవిడిగా అందుబాటులోకి తెచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్న చంద్రబాబు నాయుడికి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు ఆయన మాట్లాడే విధానం మనం గమనించాలి. మొదటిది, ఇదంతా వైసీపీ ఏం మాట్లాడుతున్నావు? ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడే విధానం గమనించాలా? ఇంగిత జ్ఞానం ఎవరికి లేదు? ఎవరికి లేదమ్మా? ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇంగిత జ్ఞానం లేని మాటలకు వివరించాలా? నిన్నటికి నిన్న అసలు అక్కడ డెవలప్మెంట్ లేదు, పాడు లేదని చెప్పి ఇంత మాట్లాడుతున్నావు కదా. పద అమరావతిలో CRDA బిల్డింగ్ చూద్దు కానీ అప్పుడు తెలిసి వస్తుంది నీకు. బోర్డు తీసుకోండి ఎందుకు కట్టావో. ఇంగిత జ్ఞానం లేదా? గూగుల్ తీసుకొస్తున్నారు, విశాఖపట్నం దశ మారిపోతుందని చెప్పి దేశాలంతా గొల్లుమంటుంటే ఇంగిత జ్ఞానం లేదా ఆ మనిషికి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈరోజు పెట్టుబడులు క్వాంటమ్ వ్యాలీ వస్తుంది నెక్స్ట్ ఇయర్, దాని తర్వాత అమరావతి రూపురేఖలు మారిపోతాయని చెప్తే ఇంగిత జ్ఞానం లేదా ఆ వ్యక్తికి? లిక్కర్ ఇలా జరిగితే స్కానర్ పెట్టి స్కాన్ చేసి ఎక్కడైనా తప్పు ఉంటే ఖచ్చితంగా నోటీస్ తీసుకోండి, ఐ టేక్ స్టర్నెస్ యాక్షన్ అన్న స్ట్రాంగ్ సీఎంకి ఇంగిత జ్ఞానం లేదా? ఏం మాట్లాడుతున్నావు రోజా నువ్వు? అర్థం ఉందా నువ్వు చెప్పే దాంట్లో? ఇంగిత జ్ఞానం లేదా? ఆయన ఈ లిక్కర్ కుంభకోణం ఇప్పుడు ఏదో మీరు చెప్తున్నారు చూడండి, ఇక్కడ జరుగుతుంది తంబలపల్లి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉన్న చోటు వరకు కల్తీ లిక్కర్ అని. దాని ప్లాన్ గీసింది ఎవరు? జోగి రమేష్.
జోగి రమేష్ దీని వెనకమాల ఉండి మొత్తం బురద తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు మీద కొట్టాలి, ఎలాగన్నా మనం ఈ స్ప్యూరియస్ లిక్కర్ని సరఫరా చేయాలి, ఆపేయడం కాదు మళ్ళీ మొదలు పెట్టాలి అని చెప్పి నిన్న జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లో, జనార్దన్ రావు ఎవరు, ఏఎన్ఆర్ బార్ ఇబ్రహీంపట్నంలో ఎక్కడైతే కల్తీ లిక్కర్ దొరికిందో మొదలు పెట్టాలని పిలిచిన జోగి రమేష్ నేను బెయిల్ ఇప్పిస్తాను నీకు అండగా ఉంటానని చెప్పి చేతులు ఎత్తి హుష్పడకి పారిపోయాడు. లాస్ట్ 5 ఏళ్లలో కూడా లిక్కర్ కుంభకోణంలో జోగి రమేష్ ప్రధాన పాత్ర అని చెప్తున్నారు. తెలుసా నీకు అది? విన్నావా నువ్వు ఎప్పుడన్నా? అసలు అతన్ని సిట్టేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సిట్టేశారు కదా, లాస్ట్ 5 ఏళ్ళు చచ్చిపోతున్నాం దేవుడా అని చెప్పి ఆఖరికి చాలా మంది ప్రాణాలు పోయినా ఏం పీకారు మీరు అందరు కూర్చుని? ఏం పీకారు మీరు అందరూ? సిట్లు వేసారా లేకపోతే సిట్లు రాసుకున్నారా తల మీద? ఎవడు తిడితే అని తీసుకొచ్చి పదవులు ఇచ్చి, ఎవడంత అరాచకం చేస్తే అని తీసుకొచ్చి పైకి కూర్చోబెట్టి మీరందరూ మాట్లాడుతున్నారు ఈరోజు. ఈ జోగి రమేష్ అనే అతను కూర్చొని ఎందుకు వచ్చింది మంత్రి పదవి? లిక్కర్ కుంభకోణంలో హెల్ప్ చేశాడు. రఘురామ కృష్ణరాజు గారిని అసెంబ్లీలో కూర్చుని పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటుంటే లేచి నుంచి చప్పట్లు కొట్టిన జగన్మోహన్ రెడ్డి అంత సంస్కారవంతుడు. మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు. ఏంటి అన్నాడు. సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు వైఎస్ఆర్సీపీ కోవట్లు అంటారు. ఆ తర్వాత చూస్తే అతని పార్టీలోంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నామంటారు. నిన్నేమో సిట్టు వేశాము అంటారు. నేను సూటిగా చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను, వైఎస్ఆర్సీపీ కోవట్ అయితే ఎందుకు పోయిన ఎన్నికల్లో జయచంద్రారెడ్డికి సీట్ ఇచ్చారు? అంతకుముందు గెలిచారు ఒకసారి ఓడిన శంకర్ యాదవ్కి ఎందుకు సీట్ ఇవ్వలేదో మీరు చెప్పాలి. రెండోది, ఎన్నికలు జరిగి 16 నెలల వరకు జయచంద్రారెడ్డి ఎవరి మనిషి అనేది మీకు తెలీదా? కేవలం ఈరోజు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లాలన్న ప్రయత్నం చేస్తున్నారనేది నిజం కాదా అని అడుగుతాం కాదు. అసలు జయచంద్రారెడ్డి రోల్ దీంట్లో ఏం లేదని తేలుతుంది ఇప్పుడు. అండ్ నువ్వు ఇంకా కళ్ళకి దండం పెట్టుకోవాలి. జయచంద్రారెడ్డి మట్టి తీసుకుని నెత్తికి రాసుకోవాలి మీరు అందరూ వైసీపీ వాళ్ళు. జయచంద్రారెడ్డి ఉన్నాడు కాబట్టి ఒక క్యాండిడేట్ అన్నా గెలవగలిగాడు, లేకపోతే అక్కడ 10 అయి ఉండేది సంఖ్యాబలం ఇంకా తగ్గుండేది. మనం ఇప్పటికే అపోజిషన్ స్టేటస్ లేక బాధపడుతున్నాం అంటే గెలిచిన ద్వారకానాథ్ రెడ్డి జయచంద్రారెడ్డి పుణ్యం అంటూ గెలిచాడని చెప్పి రూమర్లు ఉన్నాయి కదా, దానికి మీరు నెట్టికి మట్టి రాసుకుని అమ్మయ్య థ్యాంక్ యూ జయచంద్ర అనుకుంటే జయచంద్రని కూడా తిడతారా? ఏం చెప్పాలండి వీళ్ళందరూ? కోవర్ట్ ఆపరేషన్. నిన్న దొరికిన జనార్దన్ రావు చెప్పింది ఇది కోవర్ట్ ఆపరేషనే. నువ్వు వాగి వెళ్ళిపోతే కుదరదమ్మా, అది రాష్ట్రంలో ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. నీదేం పోయింది? చెప్పి వెళ్ళిపోతావు పోరని చెప్పి. ఆయనకు మళ్ళీ బ్యానర్లు ఏంటి, ఆ గోల్ ఏంటి? నువ్వు పట్టుమని కలిపితే ఒక 20-30 మంది ఉండరు, దానికి పెద్ద పోరు. నువ్వు పిలిచినా రావట్లేదా ఎవరు? నగరిలో చేస్తుంటే చివరికి ఇది తెలుస్తుంది నీ ఊపేంటో నగరిలో ఈరోజు కాదా? వై డోంట్ యూ బిలీవ్ ఇన్ ఎవిడెన్స్? జయచంద్రారెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు గారు సిబిఐ అంటే భయపడ్డారా? ఐ వెల్కమ్ ఇట్ అని కూడా అన్నారు. దేని గురించి మాట్లాడుతున్నావు? వివేక హత్య కేసు సిబిఐ కావాలి, కానీ వివేక హత్య కేసు ఈయన పవర్లోకి రాగానే సిబిఐ వద్దు. ఆ టైప్ అనుకుంటున్నావా? ప్రతి ఒక్కళ్ళు ఇలా ఉంటారు రాజకీయవేత్తలు అనుకుంటున్నావా? చచ్చినా అలా ఉండరు ఎవరు. దే వాంట్ బి ట్రాన్స్పరెంట్. సస్పెండ్ చేయక ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలా? ఆరోపణలు వస్తే మీ టైంలో పెట్టారు కదా అందరినీ పక్కన పెట్టి. అలా ఉంటుందా? అందుకే ఇది ఒక ప్రభుత్వం అని దించిపడేశారు కాదా? గుర్తులేదా? కూర్చుని ఈరోజు బాబు గారి మీద అంటున్నావా? నువ్వు ఏ గుట్టి పక్షి ముందు చెప్పు. మరి జయచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ అయితే మరి లావు కృష్ణ గారు ఎవరు? మరి నెల్లూరు నుంచి వేమిరెడ్డి గారు ఎవరు? ప్రశాంత్ రెడ్డి గారు ఎవరు? అలాగే మాగుంటి సుబ్రహ్మరెడ్డి గారు ఎవరు? అలాగే సుభాష్ గారు ఎవరు? గొలుసు పార్థసారథి ఎవరు? మంత్రి పదవులు కూడా కొంతమందికి ఇచ్చారు కదా. మరి అంటే జయచంద్రారెడ్డి రావటం వల్ల ఇప్పుడు ప్రాబ్లం లేదు, ఇప్పుడు సపోర్టింగ్ స్టేట్మెంట్ కూడా ఇస్తుంది. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళలాగే ఇతను కూడా ఒకడని. నువ్వెవరు? ఏ పార్టీ నుంచి వచ్చావు? జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చాడు? ఏ పార్టీ? అమెరికాలో కూర్చున్న అంబట్ ఏ పార్టీ నుంచి వచ్చాడు? ఏ పార్టీ చెప్పగలుగుతావా? ఇలా తీస్తే మొత్తం కాంగ్రెస్ రూట్స్ వస్తాయి, కొన్ని టీడీపీ రూట్స్ వస్తాయి. టికెట్లు ఇచ్చి మంత్రి పదవులు ఇవ్వాలా వీళ్ళందరికీ? ఓర్ దేవుడా నాకు ఇరిగేషన్ అర్థం కావట్లేదన్న అంబటిని తీసుకెళ్ళి పోలవరం ఇరిగేషన్ మినిస్టర్ కింద చేస్తారు. పోలవరం అర్థం కానీ ఆడదాం ఆంధ్రాలో ఎలా ఆడాలో తెలియదు. టూరిజం మినిస్టర్ అంటే నీకు తెలియదు. టీడీపీ నుంచి వెళ్ళిన నీ పక్షికి మాత్రం నిన్ను కూర్చోబెట్టి భవంతులు ఓపెన్ చేయడానికి వాడేసారు. నువ్వు ఓపెన్ చేస్తావు, దానికి సమాధానం చెప్పడానికి దిక్కుది వాడలేదు. ఈరోజు నువ్వు కూర్చొని ప్రశ్నిస్తావా? ఏ గూటి పక్షులను అడుగుతావా? నువ్వే గూటి నుంచి వచ్చావు, అసలు మీ బాస్ ఏ గూటి నుంచి వచ్చాడు అది చర్చించు ముందు. అందరూ అన్ని గూట్ల నుంచి వచ్చిన వాళ్ళే, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయనే. కానీ కొన్ని ఎథిక్స్ అనేవి ఉంటాయి, అది దట్ మేక్స్ అ పర్సన్. ఓకే,
తిరుపతి శ్రీనివాసులు గారు ఎవరు? మరి వీళ్ళందరూ కోవట్లు కాదా? వీళ్ళందరినీ ఎందుకు సస్పెండ్ చేయలేదు? కాబట్టి చంద్రబాబు నాయుడు నువ్వు అధికారంలోకి వచ్చాక ఒక పథకం ప్రకారం ప్రభుత్వ పరం చేసిన జగనన్న ఏ షాపులు అయితే ఉన్నాయో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆడవాళ్ళ మంగళసూత్రాలు కాపాడే విధంగా, వారి మాన ప్రాణాలకి రక్షణ వచ్చే విధంగా ఈరోజు ఎక్కడ బెల్ట్ షాపులు లేకుండా జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే 43,000 షాపుల్ని రద్దు చేశారు. పర్మిట్ రూమ్లు లేకుండా చేశారు. కొత్త బార్లకి పర్మిషన్ ఇవ్వలేదు, కొత్త డిస్టిలరీకి పర్మిషన్ ఇవ్వలేదు. ఉన్న షాపులు కూడా గవర్నమెంట్ పరం చేసి ఊరికి దూరంగా, గుళ్ళకు దూరంగా, బళ్ళకు దూరంగా, ప్రజలు నివసించే ప్రాంతాలకి దూరంగా పెట్టి టైం లిమిటెడ్. ప్రజలు నివసించే ప్రాంతానికి కూడా దూరంగా పెట్టినా మీరు సేల్స్ డబల్ చేయగలిగారా? అది మీరు చెప్పిన మాటలోనే నేను విన్నా. లిక్కర్ సేల్స్ డబల్ చేస్తామని చెప్పి, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి సేల్స్ డబల్ చేస్తామని గొప్పలు చెప్పుకుని మళ్ళీ లిక్కర్ని తీసుకెళ్లి 15 ఏళ్ళు తాకట్టు పెట్టి 25,000 కోట్లు తెచ్చుకుని మేధావంతులు మీరు ఎలా మేసారో అర్థం కాకుండా రాష్ట్రాన్ని పరిస్థితిలో ఉంచితే, ఈ మేధావంతులందరూ ఈరోజు లిక్కర్ గురించి మాట్లాడుతుంటే నేనేమనాలి? ప్రభుత్వమే గండి కొట్టింది జనాల జీవితంలో. ఇప్పుడు నువ్వు చెప్పావు చూడు, మంగళసూత్రం, మాన ప్రాణ హాని, మహిళలందరికీ అన్యాయం చేశారని. అది చేసింది మీరే, ప్రభుత్వం చేసింది. కొత్త డిస్టిలరీకి పర్మిషన్ ఇవ్వలేదా? ఉన్న డిస్టిలరీ కొనేసుకుంది ఎవరమ్మా? అటు హిస్టరీ అంతా బ్యాక్లాగ్ తీసి ఎగ్జిస్టింగ్ సిట్ బయట పెడితే నీకు మాట్లాడడానికి నోరు రావట్లేదా? తీయమంటావా చరిత్ర అంతా ఒకసారి? ఆయన నీకు చెప్పిన ఒకటే, ఇంకా చిన్న పిల్లాడికి చెప్పిన ఒకటే, వేస్ట్ ఆఫ్ టైం. కానీ ప్రజలకు తెలీదా? ప్రజలకు తెలీదా? ఊరు గుడి బడి నుంచి దూరంగా పెడితేనే డబల్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ₹1 వైట్ ట్రాన్సాక్షన్ జరిగిందా? నువ్వు చెప్తావు ఈరోజు వచ్చి పోరుబాటు గురించి. అయితే నువ్వు కూడా కోవర్ట్వేనా వైసీపీలో కూర్చుని? నువ్వు కోవర్ట్వా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీ మునిపోతున్నప్పుడు అంబట్టి మీరందరూ మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళిపోతారు ఒకవేళ. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కడి నుంచి పుట్టుకురాలా నేతలు మీ దాంట్లో? అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చేయలేరు. టైం పెట్టి ప్రజల్ని మద్యం నుంచి కాపాడిన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, ఆయన మీద నిందలు వేసి ఏ విధంగా అబద్ధాలు చెప్పి పైన ఉత్పత్తి దగ్గర నుంచి వినియోగం వరకు ఎన్ని రకాలుగా చెక్ పోస్టులు పెట్టి ఎటువంటి కల్తీ జరగకుండా ప్రజల్ని కాపాడితే, దాన్ని మీ మద్యం మాఫియా చేతుల్లో పెట్టేదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చెల్లి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి లేని లిక్కర్ స్కామ్ను ఉన్నట్టు చూపించి హడావిడి చేశారే, చూసారా? కర్మ ఎవరిని వదిలిపెట్టదు. తప్పు మీరు చేశారు కాబట్టి ఈరోజు తిరిగి బూమ్రా కాదు, కర్మ మిమ్మల్ని వదిలిపెట్టల. నువ్వు పేరునని పొద్దున్న చేసిన పోరు తర్వాత సాయంకాలం కూర్చుని జనార్దన్ రావు వచ్చిన స్టేట్మెంట్ జోగి రమేష్ కూడా నా పైనున్న అధికారి. ఎవరు ఆ పైనున్న అధికారి? ఎవరు తెలియదు మనకి. ఆ పైనున్న అధికారి మీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు చెప్తే మళ్ళీ గట్టిగా చచ్చి నా పైన పడతారు ప్రతి ఒక్కళ్ళు. నువ్వు వచ్చి చేయాలి, మన పైనున్న అందరికంటే పైనున్న అధికారి కోసం, మనం నేత కోసం మనం చెయ్యాలి పని అని చెప్పి అన్నాడు. నాకు తెలుసా పేరెంట్ చెప్తే జీర్ణించుకునే కెపాసిటీ వీళ్ళకి లేదంతే. కానీ తెలీదా ఆడియన్స్ అందరికీ? బూమరాంగ్ అంటే కర్మ ఇది, తిరిగి టపాం అని కొట్టడం. మిథున్ రెడ్డి సత్య హరిశ్చంద్రుడా? ఇంకేం కాదు. చెప్తా కూర్చుంటే చాలా శ్రీరంగ నీతులు చెప్తావు నువ్వు. మీకు కొట్టింది. ఈరోజు మిథున్ రెడ్డి తప్పు చేయలేదు కాబట్టి ఆయన దమ్మున్న మొగాళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో కేంద్రానికి లెటర్ రాశాడు. నేను తప్పు చేయలేదు, నా మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యండి అని చెప్పి. ఆ దమ్ము నీకుందా? అక్కో నీ జ్ఞానానికి ఓ దండం అక్క. నీ జ్ఞానం చూసిన తర్వాత నా చెప్పుతో నేను కొట్టుకోవాలి ఈ వీడియో విశ్లేషణ చేసినందుకు. మిథున్ రెడ్డి రాసిన లెటర్ ఏంటమ్మా? నా పైన సిబిఐ విచారణ చేయండి అని వేసాడా? అది కూడా జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో లెటర్ రాశాడా? ఆశీర్వాదంతో లెటర్ రాయడం ఏంటి? అంటే జగన్ నువ్వు రాయల్ అని చెప్పాడా? ఏంటక్క ఇది? ఏం మాట్లాడుతున్నావు? మిథున్ రెడ్డి రాసిన లేఖ అమిత్ షాకి ఇప్పుడు ఏపీలో స్పూరియస్ లిక్కర్ అందుబాటులోకి వచ్చింది, చాలా మందికి ప్రాణహాని ఉంటుంది, ఐ రిక్వెస్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అని చెప్పి ఇప్పుడున్న లిక్కర్ స్కామ్ గురించి సిబిఐ ఎంక్వైరీ ఏమన్నాడు తప్ప నా మీద వెయ్యరా, నేను చాలా సత్య హరిశ్చంద్రుడిని, నాకు సిట్టు సరిపోలేదు, నా దోలకు సిబిఐ కూడా కావాలని అడగలా. ఏం అసలు కొంచెం కూడా అంటే నువ్వు మాట్లాడేదాంట్లో ఇన్ని అబద్ధాలు పెట్టేసి జనాలకి రాంగ్ ఇన్ఫర్మేషన్, మిస్ఇంటర్ప్రిటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పడేస్తే ఇలా చదివారని నీ అహంభావం చూడు, దాన్ని అణచాలి ముందు. అసలు అందరూ చదవాలి.
చదివి రోజా లాంటి వాళ్ళు అప్పటికక్కడ ప్రశ్నించారు. ఈ మైక్ పట్టుకున్న ప్రశ్నల కన్నా ఉండదండి లెటర్లో కంటెంట్. అది కాదు కదా మేడం, మీరు ఎలా మాట్లాడుతున్నారని ఏది చెప్తే అది వినేసి వచ్చేస్తారా? మీరు అందరూ టెలికాస్ట్ చేస్తే జనాలందరూ ఏమనుకుంటారు, ఇది నిజమేనేమో అనుకుని. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళందరూ? మీరు చెప్పండి. నిన్న వీళ్ళందరూ పోర్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పైన మట్టి వేయాలి, దుమ్ము వేయాలి, పేడ పెట్టి కొట్టాలి ప్రభుత్వాన్ని అని చెప్పి జోగి రమేష్ చేసిన ప్లాన్ అని చెప్పి నిన్న సాయంకాలం జనార్దన్ రావు ఇచ్చిన వీడియో స్టేట్మెంట్ ప్రతి ఒక్కళ్ళు చూస్తే అవైలబుల్ ఉంటుంది. దాంట్లో ఇదంతా చేసింది జోగి రమేష్. నాకు బెయిల్ కూడా ఇప్పించి తీసుకొస్తాడు. కానీ మా తమ్ముడు జగన్మోహన్ రావుని అరెస్ట్ చేయడంతో నాకు చెలించిపోయింది మనసు. నేను నిజాలు చెప్పేస్తాను అని చెప్పిన తర్వాత వీళ్ళు చేసిన పోరుకు అర్థం ఉందా? ఇదంతా కాకుండా మిథున్ రెడ్డి నా పైన సిబిఐ ఎంక్వైరీ ఏంటి అని లెటర్ రాశాడా? మీరు ఆ లెటర్ చదివారా ఎప్పుడన్నా? ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. కోవర్ట్ ఆపరేషన్గా ట్రీట్ చేయాలి దీన్ని, లేకపోతే నిజంగా కూటమి ప్రభుత్వమే మద్యాన్ని, కల్తీ మద్యాన్ని సరఫరా చేయించిందని మీరు నమ్ముతున్నారా? దీనిపైన కూడా మీ కమెంట్ మెన్షన్ చేయండి. ఈమె ఎంత చెప్పినా బురద జల్లటం ఏం ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ఒక పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వ్యక్తే. ఆ విషయం తెలిసి మనం ఎగ్జిస్టెన్స్తో మాట్లాడుకుంటే బురద మన పైన పడకుండా ఉంటుంది, కర్మ బూమరాంగ్ అవ్వకుండా ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.